హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న మ్యాక్సిమం మినిమం మెథడ్ గురించి తెలుసుకోబోతున్నాము. మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాక్సిమం మెథడ్, మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మినిమం మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటాము. అవి ఏ విధంగా యూజ్ చేస్తాము అనేది అయితే క్లియర్గా మీకు నేర్పిస్తాను. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూడండి. ఎవరైతే జావా 8 ఫీచర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మన ఛానల్లో జావా 8 ఫీచర్స్ అనే ఒక ప్లేలిస్ట్ అనేది అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్లో ల్యాండా ఎక్స్ప్రెషన్, స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న ఈచ్ మెథడ్ గురించి నేను ప్రాక్టికల్గా కోడింగ్ నేర్పించి వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి, మీకు ఇంటర్వ్యూలో ఈజీగా యూజ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు మనకు స్ట్రీమ్ ఏపీఐ అనేసి ఒక ప్రాజెక్ట్ అనేది అయితే ఉంది. ఇందులో మనకు మ్యాక్స్ మిన్ అనే ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. సో ఈ మ్యాక్స్ మిన్ అనే క్లాస్‌లో లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకున్నాము. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది అయితే తీసుకున్నాము. ఫర్ సపోజ్ మీరే ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మీకు ఇంటర్వ్యూయర్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ నంబర్స్‌లో మాక్సిమం వాల్యూని ప్రింట్ చేయమని అడిగినప్పుడు ఇది ఏ విధంగా ప్రింట్ చేస్తారు? సో అప్పుడు మీకు మీ మైండ్‌కి థాట్ అనేదైతే రావట్లే. స్ట్రీమ్ ఏపీఐలో మాక్సిమం మెథడ్ ఉంది. సో, ఆ మెథడ్‌ని యూజ్ చేసుకొని నేను ప్రింట్ చేయగలననేసి మీరు లాజిక్ అనేదైతే రాయగలుగుతారు. ఒకవేళ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇచ్చి మాక్సిమం లెంత్ ఆఫ్ స్ట్రింగ్‌ని ప్రింట్ చేయమన్నప్పుడు సేమ్ మాక్సిమం మెథడ్‌ని ఏ విధంగా యూజ్ చేయాలనేదైతే చూపిస్తాను మీకిప్పుడు. సో, ఈ మాక్సిమం, మినిమం మెథడ్‌ని యూజ్ చేసుకొని మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూని ఫైండ్ ఔట్ చేయొచ్చు ఈజీగా. సో, ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ మీద వర్క్ చేసుకుందాము. ఓకే. లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేది ఒక వేరియబుల్ ఉంది కాబట్టి సో ఆ వేరియబుల్‌తో స్ట్రీమ్ ఇక్కడ మనకు డాట్ మాక్సిమం మెథడ్ అనేదైతే ఉంది స్ట్రీమ్ ఏపీఐలో. మీరు మినిమం వాల్యూ కావాలంటే మినిమం మెథడ్ అనేదైతే ఉంటుంది. సో ఈ మాక్సిమం అండ్ మినిమం మెథడ్స్ బోత్ వచ్చేసి కంపారేటర్‌ని పారామీటర్ యాక్సెప్ట్ చేస్తది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము మాక్సిమం మెథడ్‌లో ఏ విధంగా లాజిక్ రాసుకుంటాం అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మనకిప్పుడు మాక్సిమం వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో మాక్సిమం వాల్యూ వచ్చేసి మనకేంది ఇక్కడ 9. సో 9 అనేదైతే ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మనము మాక్సిమం మెథడ్‌లో ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్ కోలన్ కంపేర్ టు, ఓకే. కంపేర్ టు మెథడ్ ఉంటది. సో ఇదొచ్చేసి ఈ ఫార్మాట్ వచ్చేసి మెథడ్ రిఫరెన్స్. మెథడ్ రిఫరెన్స్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలంటే మన ప్రీవియస్ వీడియోస్‌లో చూడండి. తెలియని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో మెథడ్ రిఫరెన్స్ ఈ విధంగా అయితే రాసుకుంటాము. లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్ క్లాస్ రాసుకున్నాము. కోలన్ కంపేర్ టు మెథడ్‌ని కాల్ చేశాము. ఓకే. ఇప్పుడు మనకు దీన్ని ఒక వేరియబుల్‌గా అసైన్ చేస్తాను. ఈ ఏదైతే మాక్సిమం వాల్యూ వచ్చిందో వాటిని ఒక వేరియబుల్‌లో స్టోర్ అవ్వడానికి నేను అసైన్ చేస్తున్నాను ఒక వేరియబుల్. సో మాక్సిమం అనేసి. సో ఇది మనకు ఆప్షనల్ ఆఫ్ ఇంటీజర్ అనేదైతే రిటర్న్ టైప్ ఇచ్చేసింది. సో నేను ఈ మాక్సిమం వాల్యూని system.out.printlnలో ప్రింట్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రింట్ స్టేట్మెంట్‌లో మాక్సిమం వాల్యూని స్టోర్ చేయడానికి ప్రింట్ చేశాను. సో సేవ్ చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి అప్లికేషన్ అయితే రన్ చేయండి. అప్లికేషన్ రన్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు అవుట్‌పుట్ చూసుకున్నట్లయితే ఆప్షనల్ ఆఫ్ 9 అనేదైతే వస్తుంది. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. అన్న మనకు మాక్సిమం వాల్యూ 9 కదా! ఓన్లీ 9 రావాలి. ఆప్షనల్ ఆఫ్ 9 ఎందుకొస్తుంది అనేసి మీకు డౌట్ రావచ్చు. సో మనకి ఇక్కడ ఏంటంటే మాక్సిమం మెథడ్ వచ్చేసి మనకు ఆప్షనల్ ఆఫ్ ఇంటిజర్‌ని రిటర్న్ టైప్‌లో ఇస్తుంది. సో అప్పుడు మనకు ఆప్షనల్ ఆఫ్ 9 అనేదైతే వస్తుంది. ఎందుకు? ఈ మాక్సిమం అనే వేరియబుల్‌ని డైరెక్ట్‌గా మనము ప్రింట్ స్టేట్మెంట్‌లో పాస్ చేసాము. సో మనకి ఇక్కడ ఓన్లీ 9 అనేది కావాలనుకుంటే ఈ మాక్సిమం అనే వేరియబుల్‌ని యూజ్ చేసుకొని డాట్ గెట్ మెథడ్‌ని కాల్ చేసుకుంటాము. సో ఆప్షనల్ నుండి వచ్చిన వాల్యూని గెట్ చేసి ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఓన్లీ 9 అనేదైతే ప్రింట్ అవుతుంది. ఓకే. సేవ్ చేసేయండి. రన్ చేయండి. ఓకే. 9 అనేదైతే ప్రింట్ అయింది. మీ డౌట్ అనేది క్లియర్. సో ఇదే విధంగా మనము మినిమం వాల్యూని కూడా ప్రింట్ చేద్దుకుందాం. ఓకే. ఇక్కడ మినిమం వాల్యూకి ఓన్లీ మినిమం వాల్యూ వచ్చేసి 1 కాబట్టి మనకు 1 అనేదైతే అవుట్‌పుట్ రావాలి. ఇక్కడ మాక్సిమం ప్లేస్‌లో మినిమం పెట్టేస్తాను. సో ఇక్కడ మాక్సిమం మెథడ్ దగ్గర మినిమం. సింపుల్. 9, 1 అనేదైతే ప్రింట్ అవుతుంది. ఓకే. 9, 1. ఓకే.
లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ మీకు ఎన్నైనా నెంబర్స్ ఇవ్వని మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ ఫైండ్ ఔట్ చేయడానికి ఈ మెథడ్స్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌లో లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, హైయెస్ట్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది ప్రింట్ చేయాలి మనం ఇక్కడ. ఓకే. మాక్సిమం లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్‌ని. సో, ఇక్కడ మనం సింపుల్‌గా మాక్స్, మిన్ ఉంది కాబట్టి ఆ మెథడ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకేం చేస్తామంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ డాట్ స్ట్రీమ్ డాట్ మ్యాక్స్. సో, ఇక్కడ కూడా మనకు మాక్సిమం మెథడ్ వచ్చేసి కంపారేటర్ అనేది అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. బట్ కానీ మనము ఈ మాక్సిమం మెథడ్‌లో సేమ్ ఇక్కడ ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటీజర్ కోలన్ కంపేర్ టు అనేదైతే యూజ్ చేసినామంటే మనకు మాక్సిమం లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనేదైతే రాదు. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే జస్ట్ మాక్సిమం మెథడ్‌లో కంపారేటర్ అనేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది పారామీటర్. బట్ కంపారేటర్‌ని యూజ్ చేసుకొని నేనేం చేస్తానంటే కంపారేటర్ డాట్ కంపేరింగ్ ఇంట్ చూసుకోవచ్చు మీకు ఫోర్త్‌ది కంపేరింగ్ ఇంట్. ఇక్కడ మనము స్ట్రింగ్ కోలన్ లెంత్. ఓకే. ఇక్కడ ఏం లేదు, సింపుల్‌గా మాక్సిమం మెథడ్‌లో కంపారేటర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, మాక్సిమం మెథడ్‌లో కంపారేటర్ డాట్ కంపేరింగ్ ఇంట్ స్ట్రింగ్ నుండి లెంత్ ఫైండ్ ఔట్ చేసుకుంటుంది. సో, యాపిల్ అనేది ఈ యాపిల్ స్ట్రింగ్ నుండి లెంత్ తీసుకుంటుంది. బనానా స్ట్రింగ్ నుండి లెంత్ తీసుకుంటుంది. సో, వీటి మధ్య కంపేర్ చేయడానికి కంపారేటర్ డాట్ కంపేరింగ్ ఇంట్ స్ట్రింగ్ కోలన్ లెంత్ అనేదైతే యూజ్ చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు మనకు వచ్చిన లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్‌ని ఒక వేరియబుల్ అసైన్ చేస్తున్నాను. ఆప్షనల్ ఆఫ్ స్ట్రింగ్. ఇక్కడ మాక్సిమం 2 అనేదైతే వచ్చింది కదా వేరియబుల్ నేమ్. system.out.println. సో, మాక్సిమం 2 డాట్ గెట్. సో, మనకి ఇక్కడ అవుట్‌పుట్ ఏం రావాలంటే మనకి ఏది 1, 2, 3, 4, 5 ఉంది. యాపిల్ అనేది 5, బనానా వచ్చేసి 6, చెర్రీ అనేది 6, డేట్ అనేదైతే 4. సో, ఏది ప్రింట్ అవుతుందో చూద్దాం. రన్ చేసేయండి సేవ్ చేసి. ఇక్కడ చూసుకోవచ్చు బనానా అనేదైతే ప్రింట్ అయింది 6. ఓకే. సో, ఈ విధంగా మనము లిస్ట్ ఆఫ్ నంబర్స్ అండ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేదైతే యూజ్ చేసి మాక్సిమం మెథడ్, మినిమం మెథడ్‌ని అయితే ప్రింట్ చేస్తున్నాము. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకనేదైతే వస్తాను. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై. సీ యూ.